పూల డెకరేషన్ ఆర్డర్ రావడంతో పార్టీ ఇస్తానన్న బాలు, మటన్ కోసం వెళ్లిన మీనాకి దొరికిపోయిన మాణిక్యం, రోహిణిని గెంటేసిన ప్రభావతి. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. గుండె నిండా గుడిగంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ లో ఆల్ పై క్లిక్ చేయండి. రోహిణి నిజ స్వరూపం ప్రభావతికి తెలియాలని మీరు కూడా కోరుకుంటే కామెంట్ లో ఎస్ అని టైప్ చేయండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇంకా మనోజు రోహిణి ఇద్దరు కూడా వాళ్ళ ఫర్నిచర్ షాప్నైతే ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసేసరికి అందులో పనిచేసే ఒక అతను ఒక చిన్న కవర్ తీసుకొచ్చి మనోజ్ చేతిలో పెడతాడు. ఏంటిది అని చెప్పి మనోజ్ అడగడంతో, ఏమో సార్, షాపు ఓపెన్ చేసేసరికి ఇక్కడే ఉంది, అది ఏంటో నాకు తెలీదు, నేను ఓపెన్ చేసి చూడలేదని చెప్పనగానే ఇంకా మనోజు ఓపెన్ చేసి చూసేసరికి అందులో 3 ఎగ్స్ అయితే ఉంటాయి. అంటే గుడ్లు, 3 కోడిగుడ్లు ఉండేసరికి ఆ 3 కోడిగుడ్లకి విచిత్రంగా బొమ్మలు వేసుంటాయి. మనోజ్ అదంతా చూసి ఏంటివి ఇలా బొమ్మలు వేసున్నాయి అని అనుకుంటాడు. మరొక వ్యక్తి, అంటే ఆ షాప్లో పనిచేసే మరొక వ్యక్తి వచ్చి ఒక్కసారిగా, సార్ ఏంటి సార్ ఇవి, ఈ ఎగ్స్ ఎక్కడివి సార్ మీకు అని చెప్పనగానే, ఏమో షాపు ముందు ఉన్నాయనేసరికి, సార్ ఎవరో చేతపడి చేశారు సార్, దీనివల్ల ఇంట్లో ఎవరొకరికి నష్టం కలుగుతుంది, లేదా మనం చేసే బిజినెస్ నష్టపోతాము సార్, ఇవి చాలా ప్రమాదకరమేని సార్, అసలు మీరెందుకు తెచ్చారు సార్ అంటూ ఇంకా వర్కర్ అయితే మనోజ్ని కంగారు పెట్టేస్తూ ఉంటాడు. ఏం చేస్తున్నావు నువ్వు, అసలే మనోజ్ వాటిని చూసి భయపడుతుంటే నువ్వింకా భయపెడుతున్నావేంటి, వెళ్ళి మీ పని మీరు చూసుకోండి అని రోహిణి కాస్త పంపేస్తుంది. ఈలోపు అదే సమయానికి మణికంఠ అయితే వస్తాడు. ఆ గుడ్లను చూడడంతో మణికంఠ వచ్చినంటే అటే వెళ్ళిపోయేసరికి, బ్రో 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 ఎక్కడికి బ్రో వెళ్ళిపోతున్నావేంటి అనగానే, ఆ కోడిగుడ్లు ఏంటి బ్రో, వాటిని చూస్తుంటేనే భయమేస్తుంది, అసలు ఆ కోడిగుడ్లను ఎక్కడి నుంచి తెచ్చావు బ్రో అని చెప్పనగానే, మా షాపు ముందు పెట్టారంట అనగానే, అయితే చాలా పెద్ద ప్రమాదంలో ఉన్నా బ్రో, నీకెవరో చేతపడి చేసినట్టున్నారు, అర్జెంటుగా అదేదో చూసుకో బ్రో అనగానే, అదేంటి బ్రో, నాకు కష్టం వచ్చినప్పుడు నువ్వు వదిలేసి వెళ్ళిపోతావా అని చెప్పి ఇంకా మనోజ్ అడగడంతో, ఇప్పుడు ఏం చేయమంటావు అంటూ మాట్లాడేసరికి, పద స్వామీజీ దగ్గరికి వెళ్దామని ముగ్గురు కూడా కోడిగుడ్లు తీసుకొని స్వామీజీ దగ్గరికి వెళ్తారు. వెళ్ళేసేసరికి ఇంకా స్వామీజీ ఆ గుడ్లను చూసి, మీకెవరో చేతపడి చేశారు, దీనివల్ల చాలా పెద్ద ప్రమాదం జరుగుతుంది, నీకిష్టమైన వాళ్ళు నీకు దూరం అయిపోతారు అనేసరికి మనోజు రోహిణి ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు. ఇష్టమైన వాళ్ళు దూరం అయిపోతారా అని ఇంకలా లేచి నిలబడేసరికి, కంగారు పడకండి, దూరం అవుతారు, దీనికో పరిహారం ఉంది, ఆ పరిహారం చేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు అని చెప్పనగానే, ఏంటా పరిహారం అనేసరికి, నీకు బాగా ఇష్టమైన వ్యక్తి ఎవరు అని చెప్పి మనోజ్ని అడగడంతో, పక్కనున్న రోహిణి పేరు చెప్పొచ్చు కదా, వాళ్ళమ్మ పేరు చెప్తాడు మనోజ్. అయితే ఎప్పుడైతే వాళ్ళమ్మ పేరు చెప్తాడో మనోజ్ రోహిణి మనోజ్ వంక చూస్తుంది. చూసేసరికి, నాకు మా అమ్మ అంటే ఇష్టం రోహిణి అని చెప్పనగానే, సరే మీ అమ్మగారు అంటే నీకు ఇష్టం కాబట్టి మీ అమ్మగారితో ఒక పరిహారం చేయాలి, నువ్వు మీ అమ్మగారు ఇద్దరు కూడా 3 రోజులు ఏమీ తినకుండా కట్టిగా మంచినీళ్ళు మాత్రమే తాగి 3 రోజుల తర్వాత గుడికెళ్ళి ఏప రొట్టెలతో అక్కడ దీపం వెలిగిస్తే ఎలాంటివి దోషం ఉండదు అనేసరికి, అంటే అన్నం అవన్నీ తినొచ్చు అనగానే, నీకు అర్థమవుతుందా, పచ్చి మంచినీళ్ళంటే మంచినీళ్ళు మాత్రమే తాగి 3 రోజులు ఉండాలి, లేదంటే ఈ పరిహారం చేయకపోతే మాత్రం చాలా కష్టం, అసలు నీసి మాంసాలు అసలు ఏమీ తినకూడదు, కేవలం మంచినీళ్ళు మాత్రమే తాగాలనేసరికి ఇంటికి వస్తారు. ఇంకా ఇక్కడ మీనా ఒక కళ్యాణ మండపం ఉండేసరికి కళ్యాణ మండపం దగ్గరికి వెళ్తుంది. నమస్కారం సార్ అనేసరికి, నమస్కారం అమ్మా, ఏంటమ్మా ఇలా వచ్చావు, ఎవరు నువ్వు అనగానే, సార్ నేను ఇలా పూల డెకరేషన్స్ మండపం డెకరేషన్స్ చేస్తూ ఉంటాను సార్, ఒకసారి ఈ డెమోలు చూడండి సార్ అని వాళ్ళకి డెమోలు చూపిస్తుంది. చూపించేసరికి, బాగున్నాయమ్మా, ఏవైనా ఆర్డర్స్ వస్తే చెప్తాను, నీ ఫోన్ నెంబరు అనేసరికి మీనా ఫోన్ నెంబర్ కాస్త తీసుకుంటాడు. తీసుకుని సరే అని మీనా కాస్త అక్కడి నుంచి బయలుదేరి వచ్చేస్తుంది. ఏదో ఒక ఆర్డర్ వస్తే అసలు జర్నీ స్టార్ట్ చేస్తే బాగుంటుంది, ఆయనకి సహాయం చేసిందాన్ని అవుతాను, ఈ 5 లక్షల అప్పు తీర్చడానికి ఏదో రకంగా హెల్ప్ చేయాలి, పైన రూమ్ కట్టాలి, నేను ఏదొకటి
నా భర్తకు సహాయం చేయాలి అని మీనా తనలో తను మాట్లాడుకుంటూ వస్తుంది. వచ్చేసేసరికి ఇంకా ప్రభావతి ఇంట్లో ఉండగానే మనోజ్ రోహిణి వచ్చి ప్రభావతిని గబ్బగబ్బా గదిలోకి తీసుకువెళ్తారు. తీసుకువెళ్ళిన తర్వాత ఏంట్రా ఎందుకు తీసుకొచ్చావు అని చెప్పనగానే అమ్మ జరిగింది ఇది అని మొత్తం చెప్పుకొస్తాడు. ఏంటి పరిహారం చేయాలా? నా వల్ల కాదు, నేనేమీ చెయ్యను. అయినా 3 రోజులు ఏమీ తినకుండా ఉండాలంటే నా వల్ల కాదు. అయినా ఏంటి రోహిణి ఇలాంటి పిచ్చి పిచ్చివన్నీ నమ్ముతావా ఏంటి అంటూ ఇంకా రోహిణిని కూడా ప్రభావతి గసురుకుంటుంది. అది కాదాంటీ, ఎందుకైనా మంచిది, ఇంట్లో వాళ్ళకి ప్రమాదమంట, ముఖ్యంగా మనోజ్కి ఇష్టమైన వాళ్ళకి ప్రమాదమంట, అది మీకే ప్రమాదం కావచ్చు కదా ఆంటీ అనేసరికి నేను మాత్రమే ఇష్టమా, అయినా నువ్వంటే ఇష్టం లేదా అనేసరికి అంటే నాకు ప్రమాదం వచ్చినా పర్వాలేదా ఆంటీ అంటూ రోహిణి ప్రశ్నించడంతో ప్రభావతి కాస్త సైలెంట్ అవుతుంది. నా వల్ల కాదురా, నేను తినకుండా ఉండడం కష్టమని ప్రభావతి గబగబా బయటికి 2 అడుగులు వేసేసరికి అమ్మ అమ్మ అంటూ మనోజ్ చేయి పట్టుకుని వెనక్కి లాగుతాడు. పైనుంచి ఫ్యాన్ కింద పడిపోతుంది. ప్రభావతి అది చూస్తూ షాక్ అయిపోయి అలా ఉండిపోతుంది. చూసారా అత్తయ్య, ఒక్కడుగు మీరు ముందుకు వేసుంటే మీ తల ఎగిరి పడేది, మీ తల మీద ఫ్యాన్ పడి మీ తల ముక్కలైపోయి ఉండేది అని చెప్పి రోహిణి ఇటు మనోజ్ ఇద్దరు కూడా పోరు పెడతారు. అయినా ఏం కాదు, స్క్రూలు లూజ్ అయి ఉంటాయి అంతే, అంతకు మించి ఏం కాదు, ఏ పరిహారము కూడా నేను చెయ్యను అని చెప్పి ప్రభావతి కాస్త వెళ్ళిపోతుంది. ఇంకా మీనా బాలు ఇద్దరు రాత్రికి పడుకొని ఆలోచించుకుంటుంటారు. ఏంటి మీనా, ఏం ఆలోచిస్తున్నావు? శృతి చెప్పినట్టుగా అవి వెబ్సైట్లో పెట్టాం కదండి, నేను ఈరోజు ఒక కళ్యాణ మండపం దగ్గరికి వెళ్ళి ఆయనతో కూడా మాట్లాడాను, ఏవైనా డెకరేషన్స్ ఉంటే చెప్తానమ్మా అంటూ ఫోన్ నెంబర్ తీసుకున్నారనగానే ఏం కంగారు పడకు మీనా, ఖచ్చితంగా నీకు ఆర్డర్స్ వస్తాయి, నువ్వు డెకరేట్ చేసి పెట్టిన వెబ్సైట్లో పెట్టినవి చాలా బాగున్నాయి, డెమోస్ అయినా చూడడానికి చాలా అందంగా ఉన్నాయి, నీకు కంగారు పడకు, మంచి మంచి ఆర్డర్స్ వస్తాయని బాలు మీనా ఇద్దరు మాట్లాడుకుని సంతోషంగా పడుకుంటారు. మరుసటి రోజు ఉదయాన్నే మీనా ఎప్పుడూ లేచినట్టే లేచి వంట చేస్తూ ఉండగా ఒక్కొక్కరుగా మోటార్ పని చేయట్లేదని, నీళ్లు రావట్లేదని అందరూ కూడా హాల్లోకి వస్తారు. వచ్చేసేసరికి ఏమైంది అనగానే నీళ్లు రావట్లేదు, నేనేమో స్టూడియోకి వెళ్ళాలి, రవి ఏమో హోటల్కి వెళ్ళాలి అని ఒకరి తర్వాత ఒకరు వాళ్ళ ప్రాబ్లం గురించి చెప్తూ ఉంటారు. చెప్తూ ఉండేసరికి ప్రాబ్లం గురించి చెప్తే ఇప్పుడు ఏం చేయాలి, వెళ్ళి తెచ్చుకోవడమే నీళ్లు, మోటార్ పని చేయట్లేదు, వాడికి ఫోన్ చేస్తానని బాలు ఫోన్ చేసేసరికి అన్న ఒక అరగంట పడుతుందన్నా అనేసరికి అరగంట ఆలస్యం అయిపోతుంది, ఉండండి ఒక 4 బిందెలు నీళ్లు తెచ్చి పెడితే స్నానం చేస్తారు కదా అని మీనా ఇటు బాలు ఇద్దరు కూడా నీళ్లు తేవడానికి వెళ్తారు. రవి కూడా వెళ్తాడు. రవి నీళ్లు తీసుకురావడం చూసి శృతి కాస్త రవి దగ్గర బిందె తీసుకుని తనకు బిందె అది ఎత్తుకోవడం రాదు కదా, బిందిని వదిలేస్తుంది. ప్రభావతి అలా చూస్తూ ఉంటుంది. రోహిణి నేను వెళ్తానంటే ఎక్కడికి వెళ్తావు నువ్వు అంటూ మనోజ్ ఆపేస్తాడు. అయినా సరే రోహిణి వెళ్ళి ఒక 2 బిందెలు నీళ్లు తెస్తుంది. ఈలోపు మోటార్ అతను రానే వస్తాడు. మోటార్ రిపేర్ చేస్తూ ఆ మెయిన్ కట్టేస్తాడు. ఎవరు మెయిన్ ఆన్ చేయకండి, ఆన్ చేస్తే లూజ్ కలెక్షన్గా ఉంటాయి కాబట్టి షాక్ కొట్టే ప్రమాదం ఉంది అని చెప్తాడు బాలుకి. బాలు కూడా అదే విషయం చెప్తాడు. కానీ మనోజ్ ఏం చేస్తాడు, మెయిన్ వెయ్యొద్దు అన్న విషయం మర్చిపోయి మెయిన్ వేసేస్తాడు. మెయిన్ వేసేసేసరికి ఇంకా ప్రభావతి హాల్లోకి వచ్చి ఫ్యాన్ వేసుకుంటే బాగుంటుంది కదా, చాలా ఒక్కపోతగా ఉందని ఫ్యాన్ వేస్తుంది. ఫ్యాన్ ఎప్పుడైతే ఆన్ చేస్తుందో ప్రభావతికి షాక్ కొడుతుంది. అదే సమయానికి కామాక్షి రావడంతో ప్రభావతి కామాక్షిని పిలుచుతున్నట్టుగా ఫోజ్ ఇచ్చేసరికి కామాక్షి కాస్త వచ్చి ప్రభావతి చేయి పట్టుకుంటుంది. ప్రభావతి చేయి పట్టుకునేసరికి ప్రభావతి చేయి పట్టుకునడంతో కామాక్షికి కూడా షాక్ కొడుతుంది. ఈలోపు రోహిణి ఆంటీ ఎప్పుడొచ్చారు అనుకుంటూ వచ్చి కామాక్షి చేతిని రోహిణి పట్టుకుంటుంది. రోహిణికి షాక్ కొడుతుందని అలా ఉండగా మనోజు బయట నుంచి వస్తాడు. వచ్చేసరికి మనోజును చూసి పిలుస్తున్నట్టుగా ఏ రొమాన్స్ చేయడానికో పిలుస్తుందనుకుని మనోజ్ వచ్చి రోహిణిని పట్టుకుంటాడు. మళ్ళీ రోహిణి, శృతి, అలా రవి మొత్తం 6గురికి కూడా కరెంట్ షాక్ కొడుతూ ఉండేసరికి మీనా గబగబా వంటగదిలోంచి వచ్చి అందరికీ కరెంట్ షాక్ కొట్టుకుంటూ ఉండగా ఏం చేయాలో అర్థం కాక
సరైన సమయానికి ఏమీ దొరకక అప్పడాల కర్ర తీసుకొచ్చి ప్రభావతి చేతి మీద బలంగా కొడుతుంది. ఒక్క దాటికి అందరూ కూడా కింద పడిపోతారు. ఏమైంది మీనా, ఏమైంది అనగానే అందరికీ కరెంట్ షాక్ కొట్టిందండి అనేసరికి కరెంట్ షాక్ కొట్టిందా, అదేంటి, ఇందాక మోటార్ రిపేర్ చేసేవాడు మెయిన్ ఆఫ్ చేశాడు కదా, మరి మెయిన్ ఎవరేశారు అని చెప్పి ఇంకా అందరు వంక చూసేసరికి మనోజ్ వంక చూస్తాడు. మనోజ్, నువ్వేనా ఈ పని చేసింది అని అనగానే నాకేం తెలుసు, ఫ్యాన్ రావట్లేదని చెప్పి మోటార్ మెయిన్ వేశాను అని చెప్పి మనోజ్ చెప్పేసరికి ఇంకా మనోజ్ ఇదే అవకాశంగా తీసుకుని ప్రభావతి దగ్గరికి వెళ్ళి, చూసావమ్మా ఎంత పెద్ద ప్రమాదం జరిగిందో, నిన్నేమో ఫ్యాన్ పడబోయింది, ఈరోజేమో ఇలా జరిగింది. అమ్మా ఎందుకైనా మంచిది, నాకు నువ్వు కావాలమ్మా, నాకు నువ్వు ప్రతి విషయంలో సపోర్ట్ చేస్తూ ఉంటావు, ప్లీజ్ అమ్మా నాకు నువ్వు కావాలి, మనం ఈ పరిహారం చేద్దామమ్మా, నీతో పాటు నేను ఏమీ తినకుండా ఉంటాను కదా అని మనోజు మొత్తానికైతే ప్రభావతిని ఒప్పించేస్తాడు. సరే ఏదొకటి చేసి చావు అని చెప్పి ప్రభావతికి ఇష్టం లేకపోయినా ఒప్పుకుంటుంది. ఇంకా అలా ఒప్పుకున్న ప్రభావతి ఏమీ తినకూడదని మంచినీళ్ళు మాత్రమే తాగి కూర్చుంటుంది. ఈలోపు మీనా పువ్వుల ఆర్డర్ రావడంతో పువ్వులు తీసుకుని బయటికి వెళ్ళేసరికి ఫోన్ వస్తుంది మీనాకు. ఫోన్ రావడంతో సార్ చెప్పండి అనగానే, నేను కళ్యాణ మండపం నుంచి చేస్తున్నానమ్మా, సార్ నెంబర్ నా దగ్గర ఉంది చెప్పండి అనేసరికి, అది చిన్న పూల ఆర్డర్ వచ్చిందమ్మా, నువ్వు ఏమనుకోకుండా ఒక్కసారి కళ్యాణ మండపానికి రాగలవా, అరగంటలో వచ్చి మీ ముందు ఉంటాను సార్, కొంచెం దూరంలో ఉన్నాను, లేదంటే 10 నిమిషాల్లో వచ్చేదన్నాను, కానీ పర్వాలేదమ్మా నేను ఇక్కడే వెయిట్ చేస్తాను, కొంచెం నెమ్మదిగానే రామ్మా, కంగారుగా ఏమీ అవసరం లేదు అనేసరికి ఓకే సార్ అని మీనా కాస్త హడావిడిగా వెళ్తుంది. నమస్కారం సార్ అనగానే, అమ్మా నువ్వు మొన్న ఫోన్ నెంబర్ ఇచ్చి వెళ్ళావు కదా, అందుకే ఇక్కడ చిన్న ఫంక్షన్ జరుగుతుంది, వాళ్ళ పూల డెకరేషన్ కూడా నన్నే చూసుకోమన్నారు, అందుకని నీకు ఆర్డర్ ఇస్తే నీవు డెమోస్ చూశాను కాబట్టి అని చెప్పాను. కానీ ఓకే సార్ చేస్తాను సార్ అని కానీ, ఇదిగో అమ్మ అడ్రస్, పలానా రోజున ఫంక్షన్ అని చెప్పాను. కానీ చాలా థ్యాంక్స్ సార్, నాకు ఇదే తొలి మెట్టు అని చెప్పాను. కానీ ఇంకా మంచి ఆర్డర్స్ వస్తాయమ్మా, ఇది మొదటి ఆర్డర్ అంటున్నావు కదా, చాలా చక్కగా చేసుకో సరేనా, చెడ్డ పేరు రాకుండా చూసుకో, అలా ఏముండదు సార్, మీకు మంచి పేరే వస్తుందని చెప్పి మీనా కాస్త ఆ డబ్బుల్ని చూసుకుంటూ ఇంకా పర్సులో పెట్టుకుని సరాసరి బయలుదేరి స్వీట్ బాక్స్ తీసుకుని ఇంటికి వెళ్తుంది. ఇంటికి వెళ్ళేసరికి అప్పుడే సత్యం గదిలోంచి వస్తాడు. మామయ్య గారు అని చెప్పి అనగాని, ఏంటమ్మా మీనా, ఏంటి పువ్వుల ఆర్డర్ ఇచ్చేసి వచ్చేసావా అనగాని, పువ్వుల ఆర్డర్ ఇచ్చేయడం కాదు మామయ్య గారు, నేను ఈరోజు ఒక కళ్యాణ మండపం దగ్గరికి వెళ్ళి డెకరేషన్ చేయడానికి ఆర్డర్ తీసుకున్నాను అని చెప్పాను. కానీ కంగ్రాచులేషన్స్ అమ్మ మీనా అని చెప్పనేసరికి ఇది కాస్త ప్రభావతి చాటుగా వింటుంది. స్వీట్ తీసుకోండి మామయ్య అని చెప్పి స్వీట్ ఇవ్వబోయేసరికి, ఏంటి స్వీట్ పంచుకునే అంత శుభవార్త ఏంటి అని ప్రభావతి సాగదీసుకునేసరికి మీనాకి కళ్యాణ మండపం డెకరేషన్ ఆర్డర్ వచ్చిందంట. ఓహో, ఇప్పుడు ఇది ఇంకా రోడ్ల మీద మానేసి కళ్యాణ మండపాలంటే తిరుగుద్దా, ఇప్పటి వరకునేమో పూల ఆర్డర్లు ఇవ్వాలని వాళ్ళింటికి వీళ్ళింటికి రోడ్లు అట్టుకుని తిరుగుతుంది, ఇక మీదట డెకరేషన్లు అంటూ ఎప్పుడు పడితే అర్ధరాత్రి అపరాత్రి అంటూ డెకరేషన్ల కోసం వెళ్ళిపోతే ఇంట్లో పని నేను చెయ్యాలా ఏంటి అంటూ ప్రభావతి సించుకునేసరికి, ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా ప్రభా, మీనాకు పోలార్డర్ వచ్చిందన్నందుకు సంతోషించడం మానేసి ఇంట్లో పని చెయ్యాలా, అక్కడికి తిరుగుతుందా ఇక్కడికి తిరుగుతుందా అంటావా, అసలు నీకు బుద్ధి జ్ఞానం లేదు ప్రభా, నీకెప్పటికీ బుద్ధి రాదు. అమ్మా మీ అత్తగారి మాటలు ఏం పట్టించుకోవద్దు, స్వీట్ తీసుకుంటానని ఇంకా స్వీట్ తీసుకుంటాడు. తీసుకునేసరికి ఈలోపు రోహిణి మనోజ్ ఇద్దరు వస్తారు. ఏంటి డెకరేషన్ అంటున్నారు, ఇంట్లో ఏదైనా పూజ ఏమన్నా చేస్తున్నారా, కాదురా పూల డెకరేషన్ ఆర్డర్ వచ్చిందంట, రేపటి నుంచి ఈవిడ గారు కళ్యాణ మండపాల చుట్టూ తిరుగుతూ డెకరేషన్లు చేస్తుంది అనేసరికి, ఏంటి మీనా అవునా అని చెప్పి రోహిణి అడిగేసరికి అవును అనగానే కంగ్రాచులేషన్స్ అని తీసుకుంటుంది స్వీటు. తీసుకునేసరికి ఈలోపు బాలు వెనక నుంచి ఫోన్ మాట్లాడుకుంటూ వస్తాడు. వచ్చేసేసరికి గబగబా బాలు దగ్గరికి తీసుకెళ్ళి, ఏంటి మీనా స్వీట్లు తెచ్చావు అనగానే పూల డెకరేషన్ వచ్చింది అనగానే, నేను చెప్పానా వస్తుంది అని చెప్పానా,
వస్తుంది, ఇంకా ఇంకా వస్తాయి అని స్వీట్ తీసుకుని బాలు చాలా సంతోషంగా చెప్తాడు. ఈలోపు రవి వచ్చేసరికి రవి శృతి రావడంతో ఏంటి స్వీట్లు పంచి పెడుతుంది వదిన అనగానే, రవి పూల డెకరేషన్ ఆర్డర్ వచ్చింది రవి అనగానే, హో కంగ్రాచులేషన్స్ వదిన అంటూ ఇచ్చేసరికి శృతికి కూడా ఇవ్వనగానే శృతి చేత్తో తీసిస్తుంది. యాక్చువల్గా శృతి మీనా ఇద్దరు మాట్లాడుకుంటారు, ప్రభావతి ముందు మాట్లాడుకున్నట్టు నటిస్తారు కదా. శృతి సైకిల్తోటే కంగ్రాచులేషన్స్ చెప్పేసరికి మీనా నవ్వుకోవడంతో, మీనా నువ్వు అర్జెంటుగా మటన్ షాప్కి వెళ్ళి మటన్ తీసుకొచ్చి మటన్ బిర్యానీ చెయ్యనేసరికి, మటన్ బిర్యానీయా అని చెప్పి ప్రభావతి చూస్తుంది. నీకేమన్నా అభ్యంతరమా ఏంటి? మాకేమీ అభ్యంతరాలు లేవు. మీనా వంట ఏం చేయలేదు కదా, మనం అందరికీ పార్టీ ఇద్దాం. నీకు మొదటిసారి ఆర్డర్ వచ్చింది కాబట్టి ఈ డబ్బులు తీసుకుని మటన్ తీసుకురాను. కానీ ఒక్క నిమిషం అంటూ మీనాకు ఆల్రెడీ అడ్వాన్స్ ఇచ్చాడు కదా, ఆ అడ్వాన్స్ తీసుకొచ్చి మీనా ఇస్తుంది. సుమారు 10,000 దాకా ఉంటాయి. అది చూసి మనోజు, ప్రభావతి, రోహిణి గుడ్లు అప్పగించుకుని చూస్తారు. ఏంటి మీనా ఇది అడ్వాన్స్ ఇచ్చారండి, పూల డెకరేషన్కి అడ్వాన్స్ ఇచ్చారు, ఈ డబ్బులతో నేను తీసుకొస్తానులేండి అని చెప్పాను. కానీ వద్దు మీనా, ఈ డబ్బులు దాచిపెడదాం, ఈ డబ్బులు తీసుకెళ్ళి నువ్వు మటన్ తీసుకురా, అందరికీ చెప్పు, అందరికీ భోజనం ఏర్పాటు చేద్దాం, మటన్ బిర్యానీ చేసి పట్టుకెళ్ళి ఇచ్చేద్దామని చెప్పాను. కానీ ఓకేనండి అని చెప్పి ఇంకా మీనా కాస్త బయలుదేరేసరికి ప్రభావతి, మనోజ్ ఇద్దరు కూడా ఒకరి ముఖాలొకరు చూసుకుంటారు. ఎందుకంటే వీళ్ళు పచ్చి మంచినీళ్ళు తప్ప ఏమీ తాగకూడదు కదా. మొహాలు వికారంగా పెట్టేసరికి, ఏంటి మటన్ బిర్యానీ అనేసరికి మొహం అంత వికారంగా పెట్టావు, నీకు బిర్యానీలు పడకపోయినా బిర్యానీ అంటే ఇష్టమే కదా ప్రభా, మరి ఎందుకు బిర్యానీ పేరు ఎత్తడంతోటే మొహం అలా మాడిపోయింది? మీనా చేతి బిర్యానీ తినదేమో నాన్న అని చెప్పనేసరికి, మీనా చేతి బిర్యానీ తినకుండా ఎవరి చేతి వంటలు తింటుందేంట్రా, అయినా వదినికి నేను సహాయం చేస్తానులే అమ్మా అని చెప్పనగానే, నువ్వెందుకు చేస్తావరా, కష్టపడి వచ్చావు కదా, అదే చేస్తుందిలే అనేసరికి, మీనాయే చేస్తుంది, ఎవరి సహాయం మీనాకు అవసరం లేదు, ఎంతమందికైనా వండి పెట్టగలదు. ఇంతకీ మీ సంగతేంటి? మీరు బిర్యానీ తినరా? మేము ఉపవాసం, బిర్యానీ తినం, మేము దీక్షలో ఉన్నామనగానే, మంచిది, అది కూడా మేమే తినేస్తాము అని చెప్పి బాలు కాస్త అక్కడి నుంచి వెళ్తాడు. మీనా ఆ డబ్బులు తీసుకుని బండి మీద బయలుదేరి వెళ్తూ ఉండగా మధ్యదారిలో కొంతమందికి పువ్వులు ఇవ్వాల్సి ఉంటే పువ్వులు ఇచ్చుకుని వెళ్తూ ఉండేసరికి తెలిసిన ఒక ఆవిడ ఆగుతుంది. ఏంటి మీనా, ఏంటి అంత సంతోషంగా ఉన్నావు, ఎక్కడికి వెళ్తున్నావు, పువ్వుల ఆర్డర్ ఇచ్చేసావా అనగానే, ఇచ్చేసానక్క, మటన్ బిర్యానీ చేద్దామని చెప్పి మటన్ కోసం వెళ్తున్నాను అనగానే, ఏంటి ఏదైనా విశేషమా మటన్ బిర్యానీ చేయడానికి? అదేమీ లేదక్క, కళ్యాణ మండపం నుంచి పూల ఆర్డర్ వచ్చింది, దానికోసమని ఇంట్లో చెప్తే ఆయన మటన్ బిర్యానీ చేయమన్నారు, అందుకే మటన్ కోసం వెళ్తున్నాను. నువ్వేమీ అనుకోనంటే నాకు కొంచెం తోడుగా ఇంటికి రాగలవాక్క, ఎలా ఉంటుందో ఏంటో అని చెప్పాను. కానీ అయ్యో మీనా, నేను అర్జెంటు పని మీద ఊరు వెళ్తున్నాను మీనా, ఎలా చేయాలో ఏంటో బండి మీద వెళ్తూ చెప్తాను. ఇంతకీ మటన్ ఎక్కడ కొంటున్నావు అనేసరికి, ఏమో అక్క నాకు తెలీదు, ఎప్పుడూ ఆయనే తెస్తారు, ఈరోజు నేను బయటకు వచ్చాను కదా అని నేను తీసుకువెళ్తానని చెప్పాను అనేసరికి, అయితే నాకు తెలిసిన ఒక అన్న షాప్ ఉన్నది, అక్కడైతే దేనికి ఏం కట్టాలో ఏం చేయాలో అన్నీ అన్న చూసుకుంటాడు, పద అక్కడికి వెళ్దామనగానే సరే అని ఇద్దరు కూడా అక్కడికి వెళ్తారు. వెళ్ళేసరికి మటన్ కొట్టుతూ ఉంటాడు. మీనాను చూసుకోడు మటన్ మాణిక్యం అయితే, ఏంటి చాలా రోజులకు వచ్చావనగానే 3 కేజీలు మటన్ కావాలి అనేసరికి, ఏంటి ఫంక్షన్ అనగానే, నాది కాదు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉంది, 3 కేజీల మటన్ బిర్యానీ కోసం అనగానే మీనాను చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. షాక్ అయిపోయేసరికి టవల్ చుట్టేసుకోవడంతో మీనా ఫోన్ మాట్లాడి వచ్చి పలకరిస్తాడు. పలకరించేసరికి మటన్ అంతా కొట్టేంత వరకు మొహానికి టవల్ చుట్టుకునే ఉన్నవాడు కాస్త మీనాకు 3 కేజీల మటను ఇలా ఇస్తూ ఉండగా టవల్ ముందుకు పడిపోయేసరికి ఇతన్ని చూసి ఒక్కసారిగా మీనా షాక్ అయిపోతుంది. ఇదేంటి మాణిక్యం ఇక్కడున్నాడు, ఇతను నీకు తెలుసా మీనా అని చెప్పాను. కానీ ఇతను మలేషియా మాణిక్యం కదా అనగాని, ఏం మాట్లాడుతున్నావు మీనా,
ఇతను మలేషియా అంటే ఇతను మటన్ షాపు, ఎప్పటి నుంచో నేను ఇతని దగ్గర నుంచే తీసుకుంటాను అని చెప్పనేసరికి, అయినా ఇతనికి సినిమాల్లో చిన్న చిన్న జూనియర్ ఆర్టిస్ట్గా కూడా చేశాడు, అలాగ అనుకుంటున్నావు అని చెప్పాను. కానీ లేదు లేదు, ఇతను అబద్ధం చెప్తున్నాడు, చెప్తానని వెంటనే బాలుకి ఫోన్ చేస్తుంది మీనా. ఫోన్ చేసేసరికి ఇంకా బాలు అక్కడికి వస్తాడు. ఏంటి మీనా అని చెప్పాను. కానీ మలేషియా మామయ్యని మీరు మటన్ కొట్టుకుంటూ చూస్తారా, ఒక్కసారి అటు చూడండి అనేసరికి అతన్ని చూడడంతో ఒక్కసారిగా బాలు షాక్ అయిపోతాడు. నేను ముందు నుంచి అనుకుంటూనే ఉన్నాను నీది మటన్ షాపు అని. ఇప్పుడు దొరికావు, ఇప్పుడు చెప్పు అసలు విషయం ఏంటి మ్యాటరు, నువ్వు మలేషియా నుంచి వచ్చావా అని చెప్పాను. కానీ నేను మలేషియా నుంచి రావడం ఏంటి బాలు, నేను ఇక్కడే ఉంటున్నాను అనేసరికి, మరి ఏంటి నాటకం అనగానే అది రోహిణి చేయమంటేనే చేశాను అనేసరికి, ఓహో ఇదంతా రోహిణి ఆడమన్న నాటకమా, పద ఇంటికి వెళ్ళి చెప్దాం, ఎందుకులే బాలు వదిలేసే అనగానే, అలా ఎలా వదిలేస్తాను, మటన్ షాపు నడుపుకునే వాడిని తీసుకొచ్చి మలేషియా నుంచి వచ్చాడు అంటూ ఎంత చేసింది మీనా. అక్కడ నానమ్మాలే షీలా డార్లింగ్ ఇంట్లో ఎంత హడావిడి చేసింది, ఇక్కడ కూడా ఎంత హడావిడి చేసింది. ఆ రోహిణిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టద్దండి అనగాని, అలా ఎలా వదిలేస్తాను పార్లలమ్మని, రారా అని చెప్పి ఇంకా కాలర్ పట్టుకుని తీసుకొస్తాడు. తీసుకొచ్చేసరికి ఇంటి దగ్గర అందరూ కూడా హడావిడిగా అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉండగా, ప్రభావతమ్మ మలేషియా నుంచి రోహిణి వాళ్ళ మేనమామని తీసుకొచ్చాను అనేసరికి ఒక్కసారిగా రోహిణి షాక్ అయిపోతుంది. ఏంటి రోహిణి వాళ్ళ మామయ్య వచ్చారా, ఎక్కడా అనగానే, రండి మటన్ షాపు మాణిక్యం గారు అని చెప్పనగానే ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు. మటన్ షాపు మాణిక్యం ఏంటి మీనా, ఈయన నీకు ఎక్కడ కనిపించాడు, మటన్ షాపులో మటన్ కొట్టుకుంటూ కనిపించాడు అనేసరికి, చెప్తావా చెప్పవా అంటూ బాలు కాలర్ పట్టుకునేసరికి, చెప్తాను, నేను రోహిణి వాళ్ళ మేనమామను కాదు, మలేషియా నుంచి రాలేదు, నాది మటన్ షాపు. రోహిణి విద్య ఒక రోజు నా దగ్గరికి వచ్చి, మలేషియా మామయ్య క్యారెక్టర్ ఉంది పలానా సినిమాలో అంటే నిజమని నమ్మాను. తీరా మోసి వస్తే అది నిజం కాదు, ఈ నాటకం ఆడుతున్నారన్న విషయం తెలుసుకున్నాను. ఆడకూతురు కదా, ఏదో ఇబ్బందుల్లో ఉండుంటుంది, తననెందుకు ఇబ్బంది పెట్టడం, తనకు సహాయం చేస్తే ఏం పోయింది అన్న ఉద్దేశంతోనే నేను మలేషియా మామయ్యగా నటించడాన్ని మొదలుపెట్టాను. అంతే తప్ప అంతకు మించి నా తప్పేమీ లేదు. పాపం రోహిణి ఆ చెప్పే అవసరం ఎందుకొచ్చిందో మరి తనకు తెలీదు. దయచేసి మీరు ఏమీ రోహిణిని ఇబ్బంది పెట్టద్దు, రోహిణిని బాధ పెట్టద్దు దయచేసి అనేసరికి, అదంతా నీకు అనవసరం, వెళ్ళిక్కడి నుంచి అని బయటకు గెంటేస్తుంది ప్రభావతి. అయితే ఇంకా రోహిణి చెంప చెల్లు మనిపిస్తుంది. ఎంత మోసం చేశావే, మటన్ కొట్టుకునేవాడిని తీసుకొచ్చి మలేషియా మామయ్య అంటూ చెప్పుకొచ్చావా, ఇంతకీ మీ నాన్న క్యారెక్టర్ ఉందా లేక అది కూడా కల్పితమేనా, మటన్ మాణిక్యాన్నే మామయ్యని చేసినప్పుడు నిజంగా మీ నాన్న క్యారెక్టర్ ఉందో లేదో కూడా నాకు డౌట్ అనిపిస్తుంది. ఎప్పుడు చెప్పినా మా నాన్న పోలీస్ స్టేషన్లో ఉన్నాడు, జైల్లో ఉన్నాడు, మా మావయ్య తీర్థయాత్రలో ఉన్నాడు అని చెప్పిన ప్రతిసారి కూడా పిచ్చి దానిలా నమ్మేశాను కదే, నేను నమ్ముతున్నాననే కదా నువ్వు ఇలాంటి వేషాలు వేశావు, కావాలనే నువ్వు నన్ను మోసం చేశావు కదా, నేను అస్సలు నిన్ను వదిలిపెట్టను, ఎట్టి పరిస్థితుల్లో నిన్ను వదిలిపెట్టనని ప్రభావతి ఆ చెంప ఈ చెంప వాయిగొట్టేసరికి, మనోజ్ ప్లీజ్ మనోజ్ అనగానే, ఏం చేయమంటావు రోహిణి, నీ చేతుల్లో ఇంకా మోసపోమ్మంటావా, నువ్వు కూడా నాకు అబద్ధం చెప్పావు కదా రోహిణి, నిన్ను ఎంతలా నమ్మాను రోహిణి, అయినా నువ్వు నన్ను ఎంత మోసం చేస్తావని కలలో కూడా అనుకోలేదు అని మనోజ్ కూడా అనేసరికి రోహిణి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇలాంటి గడ్డు కాలంలో మనోజ్ నాకు సపోర్ట్గా ఉంటాడని అనుకున్నాను కదా, మరి మనోజ్ సపోర్ట్గా ఉండడం మానేసి ఇలా చేసావేంటి రోహిణి అంటూ నన్ను నిలదీస్తున్నాడేంటి, అంటే మనోజ్ కూడా నాకు సపోర్ట్గా ఉండడా, అయితే నన్ను ఇప్పుడు ఇంట్లోంచి బయటకు గెంటేస్తారా అని చెప్పి రోహిణి కాస్త కంగారు పడుతూ ఉంటుంది. మరి రోహిణిని ప్రభావతి నిజంగానే ఇంట్లోంచి బయటకు గెంటేస్తుందా, మరి అలా గెంటేస్తే రోహిణి ఇంట్లోంచి వెళ్ళడానికి సిద్ధపడుతుందా లేక ఇంకేమైనా
ఇబ్బందులు కలగబెడుతుందా? చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో ముందుగా చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.